ఇలాగ అమ్మ ముందు నిలబడే పరిస్థితి వస్తుందని, అంత త్వరలో వస్తుందని అసలు ఊహించలేదు. ఈ కాలములు సమయంలో ఆయన ఆధీనమందు ఉన్నాయి. ఈ తల్లి గర్భాన దేవుడు నన్ను 3వ కుమారునిగా వేశాడు. ఈ భూమి మీదకి నేను రావటానికి దేవుడు వాడుకున్న సాధనము ఈ నా తల్లి. ఆమె గురించి ఇలా చాలామందికి చాలా విషయాలు తెలుసు అనుకుంటే ఒక 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నంబర్ 1, షీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. లేదా మొదటిది, షీ లవ్డ్ గాడ్. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించింది. క్రైస్తవ వాసన లేని కుటుంబం నుండి అతి వెడగలు వచ్చిందంటే మా నాన్నని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఈ సిఎస్ఐ చర్చికి చాలా భక్తి నిష్ఠతో వెళ్ళేది. ఆ భక్తి నిష్ఠ కొన్ని రోజుల తర్వాత రక్షణ పొందేటట్లుగా ప్రభు తన హృదయాన్ని తెరిచినాడు. ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందింది. అంతకుముందు ఉన్న పెద్ద ఇక్కడ ఉన్న విశ్వాసులు అంటే జేమ్స్ అంకుల్ వాళ్ళ కుటుంబం, సుప్రస్త గారి కుటుంబం, సుశీల ఆంటీ ఇలాంటి వాళ్ళందరితో కలిసి అందరిలో ఉన్న దాంట్లో మా అమ్మకే చదువు రాదు, ఇంకా చదువు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ప్రభువుని ఆరాధించట్లో సాగిపోయేది. రక్షణ పొందిన నిశ్చయిత వచ్చిన తర్వాత అప్పుడు అరవిందం గారు కర్నూలులో దైవ సేవకుడికి ఉన్నాడు. ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ నేరుగానే మాట్లాడేది. ఒకసారి అంకుల్ ఎప్పుడన్నా ఇక్కడ పెళ్ళిళ్ళు చేయటానికి ఏదైనా పరిచర్యకు వస్తే ఒకసారి నేరుగా వెళ్ళి అనింది, అన్న నాకు బాప్తిస్మం ఇయ్యాల నువ్వు అని. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు, మీకు తెలుసు కదా. ఆ ప్రశ్నలకి తను వచ్చిన విశ్వాసం బట్టి చెప్పింది. సరే ఇంకోసారి వచ్చినప్పుడు ఇస్తానులే అని చెప్పినాడు. ఇంకోసారి బాప్తిస్మం ఇవ్వటానికే వచ్చినాడు. అప్పుడు అరవింద అంకుల్ అమ్మకు బాప్తిస్మం ఇచ్చినాడు. ఇప్పుడు బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చే అవకాశం ఆమెకు కలిగింది. అది మొదలుకొని ఇంకా ఆత్మలో తీవ్రత కలిగి ఎప్పుడు ఎవరు కలిసినా, మా ఊర్లో కూడా అటు ఇటు వెళ్ళేవాళ్ళు, బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చినా యేసుప్రభుని గురించి ఖచ్చితంగా చెప్పే పంపిస్తుంది వారికి. మా బంధువులు దూరం నుండి మా ఇంటికి వచ్చినప్పుడైనా వాళ్ళని ఆదివారం ఉంటే మందిరానికి తీసుకుని వస్తుంది బలవంతాన. ఎందుకంటే మామూలుగా మా బంధువులు మా అమ్మ చెప్పిన మాట దాటరు. మా అమ్మకంటే పెద్దవాళ్ళు అంటే మా అమ్మ అక్కునింది, ఆమె కూడా మా అమ్మ చెప్పిన మాట దాటేది కాదు. ఆ మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. వీలైన దాకా మా అమ్మ దగ్గరే ఉండటానికి ఇష్టపడేవాళ్ళు. తర్వాత మా అమ్మకి అన్నలు కూడా ఉన్నారు. ఇంకా మా అమ్మ అన్న అయితే మా అమ్మ చెప్పిన మాట ఒక్కటి కూడా దాటాడు. అంత సాక్ష్యం వారితో కలిసి ఉన్న కారణం చేత వారికి కూడా ప్రభును పరిచయం చేసింది. చదువులేదు, బైబిల్ చదవడము ఏం తెలియదు కదా. ఆయన ప్రభును పరిచయం చేసింది వారు ప్రభుని ఎరగటానికి. సాధారణంగా దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చినాడు. ఆ ప్రభును ప్రేమించే ప్రేమ ఎంత దాకా ఉంటుందంటే, ప్రభుకు భాగం ఇవ్వాలన్నా మా నాన్న పెన్షన్ వస్తుంది మా అమ్మకి, అది ఖచ్చితంగా భాగం ఇచ్చి తీరుతుంది. పొలాలు ఉంటే దాంట్లో కూడా ప్రభు భాగం ఇస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా కడపలో ఉన్న కర్నూలులో బళ్ళారులో అట్లా ఉన్నప్పుడు మొదటి వారము ఇక్కడికి రావడం వీలు కాకపోతే మేము ఇప్పుడు ఏం వెళ్తాంలే అమ్మ, తర్వాత వెళ్ళదు, ఇంకోసారి ఇస్తులే, తర్వాత వెళ్ళదులే, తర్వాత కానికేస్తులే అంటే వినదు. ఖచ్చితంగా వీలైనంత దాకా. మామూలులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆమె ఏదైనా నమ్మితే ఇది మంచిదని ఎవరు చెప్తుంది వినదు. కనుక ఇది మంచిదని ఆమె నమ్మింది. మొదటి వారం తప్పక వీలైనంత దాకా వస్తుంది. నాకు తెలిసి ఆమె బాగలేని పరిస్థితుల్లో తప్ప ఇంకెప్పుడు ప్రభు యొక్క భాగము ఆయనకి ఇవ్వడం మానుకోలేదని నేను నమ్ముతా. అంటే ప్రభువును
ప్రాణ ఆత్మ దేహములతో సేవించడానికి పూనుకుంది. ఇక్కడ అప్పుడు సేవ చేసే సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు ఎవరు వచ్చినా ఊర్లో తను ప్రయాసపడి వారికి పరిచయ ధర్మం జరిగించేది. ఎంత పరిచయ ధర్మం అంటే వసతులు తక్కువ ఉన్నా ప్రేమలో కూడుతుండేది కాదు. అది క్రీస్తు ద్వారా తాను నేర్చుకుని మాకు కూడా పరిచయం చేయటానికి ప్రయత్నించింది. అసలు ఆ ప్రభువును ఎరిగి ప్రభువును మాకు పరిచయం చేయటానికి తన జీవితంలో చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 90 సంవత్సరాల జీవితాన్ని ఈ 10-20 నిమిషాల్లో మేము చెప్పలేం కదా. దాదాపు 40-50 ఏళ్ల క్రితము మా అమ్మకి ఒక కడుపులో కణితి మాదిరి వచ్చిందండి. అప్పట్లో అవి తెలియదు ఏమో అని, ఇంకా చూసిన డాక్టర్లు వాళ్ళంతా నువ్వు చనిపోతావని చెప్పినారు. ఇందాక చెప్పినారు కదా మా వదిన వాళ్ళు అన్నవాడు. మా అమ్మకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేసినా బిగ్గరగా చేస్తుంది. అంటే మౌనంగా మన మనసులో ప్రార్థన అట్లా ఉండదు. కోడలున్నా, మనవళ్ళు ఉన్నా, మేమున్నా, ఎవరున్నా, ఇంట్లో ఉన్నా, ఇంటి పైన మిద్దె మీదకి వెళ్ళినా, ఎక్కడున్నా బిగ్గరగా ప్రార్థన చేసాం. మనసులోని ప్రార్థన అనేది ఆమె చేసి నేను ఎప్పుడు వినలేదు. నాకు తెలిసి ఆమె ఏ రోజు ప్రార్థన చేయడం ఆరంభించి ప్రార్థన చేయడం ముగించిన దినమే ఉంటుంది, కానీ అది లేని దినం లేదనుకుంటా. ఎంత కఠోరమైన పరిస్థితి ఉన్నా సరే మనం బాగాలేనప్పుడు చేయలేం కదా, ఆమె ఖచ్చితంగా చేస్తుంది. అలాగ ప్రార్థన చేస్తుంటే, అంటే అప్పుడు ఇంకా రక్షణ పొందలేదు అమ్మ, 40 ఏళ్ళు అట్లా. మేము వినేవాళ్ళం, ఎందుకంటే చిన్న ఇంట్లోన మూలకు పోయి ప్రార్థన చేస్తుంది. ముఖం కడుక్కున్న తర్వాత మోకరించే, మామూలుగా మా అమ్మ మోకరించకుండా ప్రార్థన చేయడం అనేది జరగదు. ఎప్పుడైనా మోకరించే ప్రార్థన చేస్తుంది. మోకరించి ఇలాగ ప్రార్థన చేసిందని నేను విన్నా. నేను చిన్నోడిని, అటు ఇటు తిరుగుతుంటాం కదా ఇంట్లో, విన్నాను. ఏం ప్రార్థన చేసిందంటే, ప్రభువా నా కడుపులో గడ్డి ఉందని అన్నారు, ఇది చాలా తీవ్రమైందని అన్నారు, బహుశా నేను చనిపోవడమేమో నీ దృష్టికి అంగీకారం అయితే తీసుకో, కానీ నేను పోతే నా పిల్లలు ఏమవుతారు, 5 మందిని కన్నాను, ఏమవుతారు వాళ్ళు? తెలియదు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆమె కఠోర శ్రమ ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు ఇక్కడ దగ్గరలో ఆర్దుర్గం అన్న ఊరుంది. అక్కడ ఫారిన్ డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు, కేథలిక్. ఆయన కరడుగట్టిన రోగాలను కూడా బాగు చేయటానికి ప్రభు ఆయన కృపించినాడు. అప్పుడు ఇట్లా ప్రయాణ సాధనాలు లేవు, నడిచి వెళ్ళాల. దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా మా ఊరు నుండి ఆ ఊరు, ప్రతిరోజు వెళ్ళాల. కొన్ని నెలలు, సంవత్సరాలు వెళ్ళింది అనుకుంటా నాకు తెలిసి. ఎవరి చేత కాదు అట్లా. ఎందుకు వెళుతున్నామని మా ఊర్లో కొంతమంది ఎదురుగా ఉండేవాళ్ళు. ఆంటీ ఇప్పుడు లేదు. వాళ్ళంతా మా అమ్మని అనేవాడు, రాక్షసు మాదిరి పొలాల్లో ఉదయాన్ని వెళ్ళి చూపించుకొని వస్తే ఎందుకు అంత కష్టపడుతున్నాను మా అమ్మనంటే, నా పిల్లల కొరకు అక్క, నేను లేకపోతే పిల్లలు ఏమవుతారు. దేవుడు కరుణించినాడు, ఆమె ప్రార్థన ఆలకించినాడు, ఆమెకు స్వస్థత వచ్చింది. అది మొదలుకొని ఇంకెప్పుడు తిరిగి రిపీట్ కాలేదు. ఆ మిషన్ డాక్టర్కి మా అమ్మ ఎంతో కృతజ్ఞతగా ఉండి, ఎప్పుడైనా కుదిరినప్పుడు మిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన విష్ చేసి పలకరించి వచ్చేది. ఏం మాట్లాడేదో తెలియదు, ఎందుకంటే ఆయనకి ఇంగ్లీషు, ఈమెకి ఇంగ్లీష్ రాదు. అక్కడ ప్రభువు గురించి ప్రేమించడం ఆ బీజం ఆరంభించబడింది. దేవుని ఎంత ప్రేమించేదంటే, ఇంకా ఒక దశకు వచ్చి మేమంతా అటు ఇటు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత క్యాలింపాంగ్ కాన్వొకేషన్కి వెళ్తాను అని చెప్పింది. మా అమ్మ రక్షణ పొంది మేమంతా మా పనుల్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ తీవ్రంగా ప్రభు పరిచర్య కొరకు వచ్చింది. కావలిలో దాదాపు నాకు తెలిసి ప్రతి కాన్వొకేషన్కి అటెండ్ అయింది. తర్వాత క్యాలింపాంగ్ కాన్వొకేషన్కి వెళ్తానని, చాలా చెల్లెమ్మ నువ్వు తట్టుకోలేవు, ఎట్లా వెళ్తావు అని అంటే, ఖచ్చితంగా వెళ్తానంటే అప్పుడు ఇంక మా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఆమెతో పాటు క్యాలింపాంగ్ వేరే చీమ్ హెబ్రోన్ నుండి వెళ్తుంటే వాళ్ళతో కలిసి క్యాలింపాంగ్ వెళ్ళింది. వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అమ్మా అంటే, ఆమె చెప్పింది వింటే షాక్ అవుతాం. ఇజ్రాయెల్కి వెళ్ళాలా అనింది.
నీకు పాస్పోర్ట్ లేదు, ఇజ్రాయెల్కి వెళ్ళగలుగుతావు అంటే చేయించండి అని. సరే చేయిస్తాము, మరి నువ్వు వెళ్తావు అంటే వెళ్తాను, కానీ మీరు అందరు కలిసి రావాలా, అప్పుడు నేను వెళ్తాను. మేము అందరు కలిసి అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, ఎవరి కుటుంబాలు వాళ్ళ బాధ్యతలు అవి కుదరలేదు. ఎంతో ప్రయత్నం చేసిందేమో వెళ్ళాలని. వెళ్ళే వాళ్ళ టీంతో నిన్ను పంపిస్తాము, నువ్వు వెళ్ళంటే లేదు, మీరందరూ కలిసి వస్తే వెళ్తాము అని చెప్పింది. భూ సంబంధమైన యెరూషలేములో కాలు పెట్టలేదు, కానీ పర సంబంధమైన యెరూషలేములో కాలు పెట్టింది. భూ సంబంధమైన పరిశుద్ధ పట్టణాన్ని దర్శించలేదు, పర సంబంధమైన పరిశుద్ధ పట్టణాన్ని దర్శించింది. భూ సంబంధమైన ధన్యకరమైన ఇశ్రాయేలుతో పాలు లేకపోయినా ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలతో ఆమెకు పాలు దేవుడు సిద్ధం చేసినాడు. అది తీరకుండా దాదాపు ఇంకా బాగలేకుండా అలాగే పడిపోయిన తర్వాత ఇంకేం వెళ్ళలేదు అని అనుకున్నాను. అంతదాకా నేను చాలా ప్రయత్నాలు చేశాను. వేరే టీంలు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళమంటే అట్లా వినలేదు. అందరు కలిసి వెళ్ళాలంటే కష్టమైంది. కనుక దేవుణ్ణి ప్రేమించడానికి ఎక్కడికైనా ఎంత దూరమైనా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని ప్రేమను బట్టి మా ఇంట్లో అందరికంటే చివరికి పడుకునేది ఆమె, తలుపులన్నీ వేసి. అందరికంటే మొదట లేసేది ఆమె. మీకు తెలుసు, మీరు ఊహించుకోండి, హత్య వెడగల 40 ఏళ్ళ క్రితం ఎట్లుంటుంది. ఇందాక అన్న చెప్పినాడు కదా, పాములే. మా ఇంట్లో పాములు చూడకుండా గడిచిన రోజు నాకు తెలిసి లేదు. ఎప్పుడో మమ్మల్ని అందరినీ కాటేల్సింది. నీళ్ళు తాగే బావి దగ్గరికి పోతే చుట్టుకొని ఉంటాయి, నీళ్ళు తెచ్చే కడవ దగ్గరికి పోతే కడవ దగ్గర చుట్టుకొని ఉంటాయి. మా ఆవిడ పాము ఉంది అని అంటే బయటికి రా అంటే ఇంక తేరజు అని ఆమె పిలిచేది, తేరజు అని పిలవాడు. తేరజు పాము ఉందప్ప అని. మా ఇంట్లో పాములన్నీ అన్నే చంపినాడు. ఇంకెదురు కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళు అనేవాళ్ళు రాక్షసున్నట్ల పిల్లల్ని పెట్టుకుని ఆ పాములు ఇంట్లో ఉండవు, బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉండొచ్చు కదే అని. ఏమో దేవుడు కాపాడుతాడు లెక్క, కాపాడుతాడు అత్త అనేవాడు. ఎంత ధైర్యం అంటే ఆమెకు రాత్రి పగలు తేడా లేదు. ఈ ధైర్యము దేవుణ్ణి బట్టి పొందింది. ఒక చిన్న గ్రామంలో నుండి వచ్చి ఇలాగ మార్చబడుతుంది అనేది ఊహకు అందదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. దేని చీకటి అంటే భయం ఏం లేదు. తర్వాత ఇట్లా విష సర్పాలన్నా కూడా ఏం భయం లేదు. రోగం అంటే కూడా ఆమెకేం భయం లేదు. అంత ప్రభువును బట్టి ధైర్యంగా యాత్ర కొనసాగింది. రెండవది, షీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించింది. దేవుని మందిరం ఎక్కడున్నా ఖచ్చితంగా సమయానికి వెళ్ళేది. ఇందాక చెప్పాం కదా, కర్నూలు ఉన్నా, బళ్ళారు ఉన్నా, కడపలో ఉన్నా, ఈ కుటుంబం అంతా రెడీ అయ్యేలోకి లేట్ అవుతుంది కదా. అప్పుడు మా అన్నకి చెప్పేది, నన్ను వదిలేస్తారా లేదా. మనవాళ్ళకి చెప్పేది, రే నన్ను తీసుకెళ్తారా లేదా మందిరానికి. అందరూ ఒకేసారి పోదామంటే అందరూ ఒకేసారి మీతో పెట్టుకుంటే కాదు, నన్ను మందిరంలో వదిలేసిరండి. కనుక సమయానికి వెళ్ళడము. ఒక చదువు లేని వ్యక్తి అంత పంక్చువల్గా ఉంటుందా, అంత డిసిప్లిన్డ్గా ఉంటుందా, అంత క్రమశిక్షణ ఉంటుందా? మామూలు సోమరితనము అనే పదము డిక్షనరీలో లేదు ఎక్కడ. ఒక్క రోజు కూడా ఆమె సోమరిగా ఉంది అని చూడలేదు. యేసుని ఎరగక మునుపు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆమె లెవెల్కి మేము అందరు రావాలంటే కష్టమవుతుంది మాకు. కానీ అందరు నా లెవెల్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రార్థన అయినా అట్లే రావాలంటుంది, ప్రభు పనిలోనైనా అట్లే రావాలంటుంది, దైవికంగా ఇతరులకు చూసుకునే విషయంలోనైనా అట్లే రావాలంటుంది. చదువులేని ఆమెకి ఇంత తీవ్రత, ఆసక్తి కలిగి ఉంటే మాకెంత ఉండాలని అనుకునేవాళ్ళము. కానీ ఆమె దాంట్లో నా మటుకైతే నేను రాలేకపోయా. ఆమెకి ఎప్పటి నుండి ఒక కళ ఏంటంటే, ఇక్కడ చిన్న మందిరం ఉండేది, వర్షం వస్తే కారుతుంది ఇట్లా వర్షకాలం. కనుక ఒక పెద్ద మందిరం ఉంటే ఎంత బాగుండో ఆలూరులోనా అని ప్రార్థన చేసింది. నేను ఇందాకే చెప్పాను కదా, మా అమ్మ ఏది ప్రార్థన చేసిన ఇంట్లో కానీ బయట ఎక్కడైనా బిగ్గరగా చేస్తుంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అట్లేమనుకోరు. అలా ప్రార్థన చేసింది. దేవుడు కనికరించినాడు, ఇలాంటి ఒక పెద్ద మందిరం ఇచ్చినాడు. ఆ మందిరం కట్టి ప్రతిష్ఠ రోజు అనేది నా కళ నెరవేరింది.
దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించినాడు. కనుక దేవుని మందిరం అంటే అంత మక్కువ, ఆశ. మూడవది, షీ లవ్స్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. వాడు ఎలాంటి వాళ్ళైనా సరే, చదువున్నా రాకపోయినా వారిని ప్రేమించి తన చేతనైన సహాయము చేస్తాడు. ఇందాక మేము చెప్తూ వచ్చినాం కదా, మా నాన్నగారు 23 జిల్లాలు అప్పుడు 2 కలిసి ఉండే, తెలంగాణ, ఆంధ్ర. ప్రతి జిల్లాలో పనిచేసాడు. కనుక తిరుగుతూ ఉంటే చదువులు కష్టమైతే పిల్లలకని మా ఊర్లోని అతిబెడగలోనే ఉంచి ఆయన మాత్రం వెళ్ళి వీకెండ్స్ అట్లా వచ్చి చూసుకునేవాడు. మా అమ్మకు తోడు మా నాయనమ్మ ఉండేది. ఆమె బయట మాకు చదువు ఇవన్నీ స్కూళ్ళకి తీసుకెళ్ళడం పని ఆమెది. మా అమ్మ అయితే మాకు లోపల భోజనము అవి ఇవి సిద్ధం చేసేదాన్ని మా అమ్మ చూసుకునేది. ఆమె జీవితం అంత పూలపానపేం కాదు. ఎన్నో రోజులు పస్తుంది, ఎన్నో రోజులు నిద్ర లేకుండా ఉంది. అంటే ఇవన్నీ బాగున్నప్పుడు సంగతి. ఎన్నో రోజులు ఆర్థిక అనారోగ్య అవమాన. చూడు, ఒకరిద్దరు పిల్లల్ని నెట్టుకొని రావడమే కష్టమైతే 5 మందిని నెట్టుకొని రావడం అంత తేలికేం కాదు కదా. 5 మంది అక్కర్లు చూడడము, 5 మందిని ట్రీట్ చేయడము, 5 మందికి అవసరమైన విషయాలు ఆలోచించి ప్రార్థించడం అంత తేలికేం కాదు. ఏమి చదువులేని స్త్రీ 5 మందిని దేవుని దయ ద్వారా పెంచింది, ప్రభువులో సిద్ధపరిచింది. అన్నిటికంటే ఎవడైనా మా అమ్మని అడిగితే లేదా మా నాన్నగారిని కూడా అడిగినప్పుడు ఏమి ఇచ్చినారు మీ పిల్లలకంటే, మా పిల్లలకి మేము 2 ఇచ్చినాం. యేసుప్రభుని ఇచ్చినాము, రెండవది చదువు ఇచ్చినాం. యేసుప్రభు, చదువు, ఈ 2 మేము ఇవ్వగలం. ఇంకెంతకంటే ఎక్కువ మీకు ఏమి ఇవ్వలేం మేము. అలాగే యేసుప్రభుని మాకు పరిచయం చేసినారు. అలాగే చదువు, ఇందాక అని చెప్పాడు కదా, ఆమెకు చదువు లేదు కానీ మమ్మల్ని చదవమంటుంది. ఇప్పుడు పిల్లలైతే అలాగ అనరు కదా సాధారణంగా. అప్పుడు మేము చదివేవాళ్ళము. దేవుడు దయను బట్టి చదువులో కూడా స్థలాల్లో ఉండే అవకాశము ప్రభు ఇచ్చినాడు. అందరూ పరిచర్లో ఉండాలని ఆమె కోరింది. ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చిన వారు. అలాగ అందరూ పరిచర్లో వారి వారికి అనుగ్రహించిన కృప కొలది సాగిపోయే అవకాశము ప్రభువు అనుగ్రహించినాడు. చివరిగా నేను సెప్టెంబరు 6వ తారీఖు మా అమ్మ దగ్గరికి వెళ్ళా. బళ్ళారిలో చెల్లి వాళ్ళ దగ్గర ఉంటే 3 రోజులు ఉన్నా. అప్పుడు పడక మీద ఉంది. ఆదివారము అంటే మొదటి ఆదివారం హెబ్రోన్లో పరిచర్య. హెబ్రోన్ మన లైవే చూస్తుంది ఆమె. ప్రతి మీటింగు హెబ్రోన్ లైవ్ ఫుల్ కవరేజ్. అప్పుడు కొన్ని అడుగుతూ ఉంటుంది, కురేనాంకల్ లేడా, కుర్జీ ఖాళీగా ఉన్నాడే లేదా. ప్రతిరోజు హెబ్రోన్ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ లైవ్ పెట్టినప్పుడు చూసేది. నేను డ్రెస్ వేసుకొని, నాది శనివారం రాత్రి 7 గంటలకు రైలు. నేను డ్రెస్ వేసుకొని అట్లా తిరుగుతూ ఉంటే ఇది కూడా పట్టేస్తుంది అనమాట. ఏమి డ్రెస్ వేసుకున్నావు అని. వెళ్తున్నానమ్మా అన్న. ఎక్కడికి వెళ్తున్నావు అంటే హైదరాబాద్కి వెళ్తున్నాను అని. ఏమంటే రేపు పరిచర్య ఉంది అని. మళ్ళా రా అంటే సరే వస్తానులే అన్న. ప్రార్థన చేయమ్మా అన్న. నాకు తెలియదు సెప్టెంబర్ 6వ తారీఖు ఆఖరి ప్రార్థన మా అమ్మ నా కొరకు చేస్తుందని. ఆమె మంచం పక్కనే నేను మోకరించినాను, ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేయడం ఆరంభించాను. ఆ ప్రార్థన కూడా రికార్డ్ చేసినాము. అది ఆఖరని తెలియదు. బహిరంగంగా నా కొరకు ఆ రోజు ప్రార్థన చేసి హెబ్రోనుకు మొదటి వారం పంపించి, ఆ తర్వాత ఆమెను ఇలాగే చూసే పరిస్థితి దేవుడు అనుమతించినాడు. రాబో దినాల్లో మేము, మా కుటుంబం ఒక మంచి మాదిరిని కోల్పోయాం. మా జీవితంలో దేంట్లోనైనా మాకు స్వభావం, టైమింగ్స్లోనైనా, భక్తిలోనైనా, దేవుని యందు భయభక్తులు కలిగైనా, ఇతరులకు సహాయం చేయడంలోనైనా ఒక్క చదవట్లేదు. ఆమెకు చదువుంటే ఏమైండేదో తెలియదు. ఒక్క చదవట్లేదు. మిగతా అన్నిట్లో ఆమె మా అందరికి సవాలే. మేము ఇంత చదువుకున్నా మా అందరికంటే అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ చేసేది. ఆమె నీట్నెస్కి హద్దే లేదు. ఆమె మాటలు, ఆరాధన లేకపోతే ప్రార్థన, ఆ స్పష్టతకు, ఆత్మ నడిపింపుకు ఎంత ప్రోత్సాహం పురికొల్పు వస్తుంది అనేది చాలామంది విన్నవాళ్ళకి పరిచయం.
షీ లవ్డ్ గాడ్, దేవుని ప్రేమించింది. రెండవది షీ లవ్డ్ గాడ్స్ హౌస్, దేవుని మందిరాన్ని ప్రేమించింది. మూడవది షీ లవ్డ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలను ప్రేమించింది. తన యాత్ర ముగించింది. ప్రభు పిలిచినాడు. ఆయన సార్వభౌమాత్మాధికారానికి విధేయత చూపించాము లేదు. సోమవారం నుండి మా కుటుంబ సభ్యుల కొరకు ఉదయం సాయంకాలం బిగ్గరగా ప్రార్థన చేసే స్వరం మోగబోయి దేవుడు ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని కడుతూ వచ్చినాడు. కనుక మా నాన్న అమ్మగారి యొక్క ఆ ఆధ్యాత్మిక మాదిరి మిగతా మా యాత్రలో కూడా మేము కొనసాగించినట్లు ప్రభు మమ్మల్ని పిలిచినప్పుడు, మా పిలుపు వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని అభినందనలో ఉండనట్లు దయచేసి విడవబడిన మా కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మేము ఈ యేసు ప్రభు యొక్క మాదిరిని కొనసాగించినట్లు మా కొరకు మీరు